హలో అండి, నమస్తే. అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము న్యూ ఇయర్ ముగ్గు వేస్తున్నామండి. ఈ ముగ్గు వేయడం చాలా ఈజీ అండి. ఇది చిన్న ముగ్గేనండి. ఈ ముగ్గు 8 చుక్కలు 2 వరుసలు 2 వచ్చే వరకు, అంటే 8 చుక్కలు 2 సార్లు పెట్టుకోవాలండి. 2 వచ్చే వరకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను. ఇదిగోండి, 8 చుక్కలు 2 వరుసలు పెట్టాం కదండి. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకోవాలి మనం ముగ్గు గీయటం. చూడండి, పైన ఈ రో ఉంది కదా, ఇలా గీసుకోవాలండి. ఈ చుక్కలు ఇలా గీసుకోవాలి, స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. 8 చుక్కలు కలుపుకోవాలి ఇలాగా. అలాగే కింద దాన్ని కూడా ఇలానే గీత గీసుకోవాలి. తర్వాత ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ ఈ 2 చుక్కలు వదిలేసి మూడో చుక్క నుంచి, ఇక్కడ ఈ 2 చుక్కలు వదిలేసి ఈ మూడో చుక్క నుంచి, ఇక్కడ నుంచి ఇది, ఇక్కడ నుంచి ఇలాగా స్టార్ట్ చేసుకుంటూ ఇలా రావాలండి. ఈ చుక్క నుంచి ఇక్కడికి ఇలాగా ఒక సర్కిల్ రావాలండి. చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మూడో చుక్క నుంచి ఇలాగా కొంచెం కర్వ్ లాగా రావాలి. ఇక్కడ నుంచి ఇట్లాగా మీకు ఈజీగా ఉంటుందని ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలాగా ఇలా తీసుకొని ఈ 2 చుక్కలు కలుపుకుంటే ఇలా జాయిన్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న చుక్కలు మనం ఒక ఫ్లవర్ వచ్చేలాగా గీసుకోవాలండి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ గీసుకొని ఇలా చేసుకుంటే ఒక డిజైన్ లాగా వస్తుందండి. ఇలాగా మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగా ఈ చుక్క కలుపుకుంటూ ఇలాగా మళ్ళీ ఇలాగా వేసుకొని ఇక్కడ నుంచి ఇలాగా, ఇక్కడ నుంచి ఇలాగా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇది ఇలా కలుపుకుంటూ ఇక్కడ నుంచి ఇలాగండి. ఇది కొంచెం ఇక్కడ నుంచి ఇలాగా ఇలాగా, అండ్ ఇక్కడ నుంచి ఇది ఒక ఇలా వేసుకొని ఇలాగా, ఇది లాస్ట్లో ఇది కదా, ఇలా అండి. ఇలాగా ఒక ఫ్లవర్ ఆకారం వచ్చేట్టు గీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ విష్ యూ ఏ హ్యాపీ అని రాసుకోవాలండి. ఇదిగోండి, ఏ హ్యాపీ హ్యాపీ. ఇక్కడ న్యూ ఇయర్ అని వస్తుందండి. ఇదిగోండి, ప్రతి పెటల్లో ఇలా వస్తుందండి. న్యూ ఇయర్ అని రాస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ EAR న్యూ ఇయర్, విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఇది లోపల ఈ 2 చుక్కలు ఉన్నాయి కదా, దీంట్లో మనం 2025 అని రాయాలండి. చూడండి ఎలాగో. ఏం లేదు, చుక్కల్ని కవర్ చేసుకుంటూ ఇలా రాసుకోవాలి. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఇప్పుడు ఈ మిగతా చుక్కలతో మనం ఇంకో డిజైన్ వేసుకోవాలి. అది ఎలానో చూపిస్తాను. ఇదిగోండి, ఇటువైపు 3 చుక్కలు, ఇటువైపు 3 చుక్కలు వదిలేస్తే మధ్యలో 2 ఉన్నాయి కదండి. ఈ 2 చుక్కలు పైన ఈ 2 చుక్కలు కలుపుకుంటూ ఒక సర్కిల్ గీసుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ ఇలాగా ఇలాగా సర్కిల్ గీసుకొని మళ్ళీ సర్కిల్ నుంచి ఇలా లోపల ఇలాగా చిన్నగా సర్కిల్స్ గీసుకోవాలి. స్పైరల్ లాగా వస్తుందండి ఇలాగా. ఇప్పుడు ఇదిగోండి, ఈ చుక్క నుంచి ఈ చుక్కకి కొంచెం ఇలా వస్తుంది, అంటే గీతలు ఇలా గీసుకోవాలండి. ఇప్పుడు ఈ చుక్క నుంచి ఈ చుక్కకి స్ట్రైట్ అని గీసుకోవచ్చు, కర్వ్ అని గీసుకోవచ్చు. ఇలా లైట్ కర్వ్ గీసుకుంటే బాగుంటుంది.
అందుకే నేను ఇక్కడ కూడా లైట్ కర్వ్ గీస్తున్నాను. ఇలా గీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా పెట్టుకున్నారనుకోండి మీకు ఫ్లవర్ ఆకారం వస్తుంది. ఇదిగోండి ఇలా ఫ్లవర్ లా వస్తుంది, బాగుంటుందని చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఈ ఫ్లవర్ దగ్గర ఇక్కడ సుక్కలు ఉన్నాయి కదండి, ఎలానో చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ చుక్కను కలుపుతూ ఇలాగా, ఇక్కడ నుంచి ఈ చుక్కను కలుపుకుంటూ ఇలాగా గీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ చుక్కలకి ఇలాగా, ఇక్కడ నుంచి ఇలాగా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగా, మళ్ళీ ఇవి ఇక్కడ నుంచి ఇలా గీసుకోవాలండి. అంతే అండి, ముగ్గు గీయటం అయిపోయిందండి. ఇప్పుడు ఈ ముగ్గుకి రంగులు వేస్తే చాలా బాగుంటుందండి. ఈ ముగ్గు గీయటం చాలా ఈజీ కదండి. దీనికి ఇప్పుడు రంగులు రంగులు వేస్తే చూడటానికి ఎంత బాగుందో. మీకు నచ్చిందండి ఈ ముగ్గు? ఈ నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.